హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య సమయం. అందరు ఎలా ఉన్నారు? ఇంకా మన ఛానల్ ని 99% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంతో హెల్ప్ అయ్యింది. ఈ రోజు ఈ వీడియోలో మనందరం మన పనులతో ఎంతో బిజీగా ఉంటాం కదా. ఎంత బిజీగా ఉన్నా కానీ ఇంపార్టెంట్ అయిన 2 విషయాలు మాత్రం మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ రోజు ఈ వీడియోలో నా బిజీ డే ఎలా ఉంటుందో నేను మీ అందరికీ చూపిస్తాను. అబ్రాడ్ లో ఉండే చాలా మంది వాళ్ళ బిజీ లైఫ్స్ లో పడిపోయి బ్రేక్ఫాస్ట్ చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఇంకా మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ కాబట్టి పొద్దున్నే అవన్నీ చేసుకోవడం చాలా మంది ఇబ్బంది అయ్యి ఇంకా అసలు బ్రేక్ఫాస్టే మానేస్తారు. ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాంటి రీజన్స్ వల్ల తినకపోతే ఓకే, కానీ టైం లేక మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకా ఒకవేళ టైం లేకపోతే బిగ్గా అయిపోయి లైక్ స్వీట్ పొటాటోస్ కానివ్వండి, ఆమ్లెట్స్ కానివ్వండి, ఓవర్నైట్ ఓట్స్ కానివ్వండి, ఇలాంటివి ట్రై చేయండి. యూజువల్ గా ఇక్కడ అమెరికాలో లోకల్ మార్కెట్స్ లో దొరికే స్వీట్ పొటాటోస్ ఏంటంటే ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. అవంత టేస్టీగా అనిపించవు. నేను ఈ పర్పుల్ కలర్ లో ఉన్న చిలకడ దుంపలు ఇండియన్ స్టోర్ లో తీసుకొచ్చాను అనమాట. నేను ఇంకా ఇన్స్టా పాట్ లోని ఒక 7 minutes అయితే స్టీమ్ కి పెట్టేశాను. అది సరిగా కుక్ అవ్వలేదు, సో ఎక్స్ట్రా ఇంకో 5 minutes పెట్టాను స్టీమ్ కి. ఈసారి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. నేనైతే పీల్ చేస్తున్నాను. చాలా మంది పీల్ చేయకుండానే తింటారు, అలాగైనా తినొచ్చు మీరు మంచిగా వాష్ చేసుకుంటే. ముందు చక్కగా డైలీ మార్నింగ్ ఈ స్వీట్ పొటాటోస్ ఇలా తీసుకుంటే హెల్త్ కి హెల్త్ ఉంటుంది, టేస్ట్ కి టేస్ట్ కూడా ఉంటుంది. ఇదైతే రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. మన హెల్త్ కి చాలా మంచిది. మంచి న్యూట్రియన్స్, వైటమిన్స్ ఉంటాయి ఈ స్వీట్ పొటాటోలో. అండ్ ఇక్కడ ఏంటి ఫ్రూట్ మార్కెట్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? అప్పుడప్పుడు హెల్త్ కాన్షియస్ అట్లా పెరిగిపోయి ఒకేసారి ఫ్రూట్స్ అన్ని తెచ్చేసుకుంటాం అనమాట. అసలు ఈ మ్యాంగోస్ అయితే ఎంత స్వీట్ గా ఉంటాయి అంటే మీకు వాల్మార్ట్ లో కానీ ఆల్డీలో కానీ దొరుకుతాయి. అసలు స్నాకింగ్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. హర్షకి గ్రేప్స్ అండ్ ఆరెంజెస్ అంటే చాలా ఇష్టము, సో ప్రతిసారి అవైతే తెచ్చుకుంటాను. ఈసారి ఇంట్రెస్టింగ్ గా నా కోసం వాటర్ మెలన్ అండ్ పపాయా తెచ్చుకున్నాను. అండ్ ఎప్పుడు అయితే మ్యాంగోస్ తెచ్చుకుంటూనే ఉంటాను. తినగానే చాలా మందికి స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు స్వీట్స్ అవాయిడ్ చేసేసి ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న లీవ్స్ ఏంటో తెలుసా? చూడటానికి తామరాకుల్లాగా ఉన్నాయి కదా, వీటిని కాలర్డ్ గ్రీన్స్ అని అంటారు. వీటిని యూజువల్ గా సూప్స్ లో కానివ్వండి, సాలెడ్స్ లో కానివ్వండి అలా యూజ్ చేసుకుంటారు. వీటిలో కూడా మనకి మంచి ఫైబర్, న్యూట్రియంట్స్, మినరల్స్ అన్ని ఉంటాయి. ఇండియాలో లాగా అన్ని టైప్స్ ఆఫ్ ఆకుకూరలు ఇక్కడ దొరికేవి మాకు, లైక్ చుక్క కూర కానివ్వండి, పచ్చల కూర కానివ్వండి, ఇలాంటివి. సో ఇక్కడ లోకల్ గా దొరికే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నే ప్రిఫర్ చేయడం మంచిది. ఏ లీఫీ వెజిటబుల్ అయినా గుర్తుపెట్టుకోండి, నీట్ గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిపైన ఎక్కువగా పెస్టిసైడ్స్ చల్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నీట్ గా సాల్ట్ వాటర్ లో మంచిగా వాష్ చేసేసుకున్నాము. మేమైతే ఇక్కడ వీటిని చాప్ చేసుకుని జిప్ లాక్ లో పెట్టేసుకుంటున్నాము. లార్జ్ క్వాంటిటీస్ లో ఉంటాయి కాబట్టి అన్ని ఒకేసారి కుక్ చేసుకోలేము కాబట్టి జిప్ లాక్ లో పెట్టి ఫ్రీజర్ లో పెట్టేసుకుంటే కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఫ్రీజర్ లో పెట్టడం వల్ల ఏంటంటే వెంటనే ఫ్రెష్ గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఆ మినరల్స్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి లాక్ అయిపోయి ఉంటాయి, మనకి ఎటు వేస్ట్ అవ్వవు. మేమైతే వీటిని పప్పులో పెట్టి ట్రై చేద్దామని అనుకుని ఇంకా ఫ్రీజర్ లో పెట్టేశాం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి నేను మొన్న పునుగుల పిండికి అని చెప్పి పిండి కలిపాను, అది మిగిలిపోయింది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక బాండీలాగా తీసుకుని దాంట్లో ఇట్లా దిబ్బ రొట్టెలాగా వేస్తున్నాను. ఇవి ఎప్పుడో మా అమ్మమ్మ చేసేదనమాట, ఇలాగా ఫుల్ ఆయిల్ వేసేది చుట్టూ. అసలు నేను వస్తుందా రాదా అన్నట్టు వేశాను. మూత పెట్టుకుంటే కొంచెం లోపల వరకు మంచిగా కుక్ అయిద్దని చెప్పి మూత పెట్టాను. కొంచెం లావుగా వేసుకుంటాం అనమాట ఈ దిబ్బ రొట్టె అనేది. సో మొత్తానికైతే ఆ పిండితో 2 అట్లు అయితే అయినాయి, అవి కూడా వేసేసాను. ఈ అట్టులోకి ఇంకా నేను ఆవకాయ పచ్చడి ఉంటే అవి అయితే వేస్తున్నాను అనమాట. సో మొత్తానికి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను నేనైతే. మా అమ్మమ్మ వేస్తే ఇంకా ఆయిల్ ఎక్కువ వేసేది కాబట్టి కార్నర్స్ ఇంకా క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉండేది. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో హర్ష ఒక అట్టు, నేను ఒక అట్టు తినేసి ఇంకా రాత్రి చేసుకున్న లెఫ్ట్ ఓవర్ పాస్తా ఉంటే అది కూడా తింటున్నాం అనమాట. ఈ పాస్తా వచ్చేసరికి హర్ష చేశాడు. చాలా తక్కువ పాస్తా, బట్ ఎక్కువ వచ్చేసరికి వెజీస్ ఉన్నాయి దీంట్లో. మష్రూమ్స్ కానీ, చికెన్ కానివ్వండి, టొమాటోస్ కానివ్వండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇంకా మాకు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి గార్డెనింగ్ ప్లానింగ్ అయితే స్టార్ట్ చేశాము. ఇప్పటి నుంచే కొంచెం గార్డెన్ బెడ్ రెడీ చేసుకుని పెట్టుకుంటే సమ్మర్ రాగానే ఇంకా మొక్కలు అనేది నాటేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే మా గార్డెనింగ్ అనేది బాగా ఫెయిల్ అయిపోయింది. ఎండ సరిగ్గా పడని చోట మొక్కలు నాటేసరికి అసలు మాకు హార్వెస్ట్ అనేది సరిగ్గా రాలేదు. సో ఈ సంవత్సరం ఏంటంటే బాగా అబ్జర్వ్ చేసి మా బ్యాక్ యార్డ్లో ఎక్కడైతే ఎండ బాగా వస్తుందో ఆ ప్లేస్లో అయితే ఇక్కడ కొంచెం తవ్వేసేసి మట్టిని ఈవెన్గా ఉండటానికి అయితే ఇక్కడ మేము హోమ్ డిపో నుంచి తీసుకొచ్చామన్నమాట. వుడ్ ఇవన్నీ మేమే సొంతంగా ప్రిపేర్ చేసాము. దాంట్లో అయితే కొంచెం ఆకులు కానివ్వండి, పుల్లలు కానీ నింపేసి మిగతాదంతా మట్టితో నింపుదామని అయితే అనుకున్నాము. మొత్తానికి మా గార్డెన్ బెడ్ ప్రిపరేషన్ అయితే అయ్యింది. ఇంకా మట్టి చల్లటం ఒక్కటి మిగిలింది. ఇది చూసారు, ఇది మా వెనక బాల్కనీ అనమాట, ఇంటి వెనక. దాన్ని డెక్ అని కూడా అంటారు ఇక్కడ. సో ఆ బాల్కనీ నుండి మనం బ్యాక్ యార్డ్ కి రావడానికి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల దగ్గర అయితే మేము ఈ గార్డెన్ బెడ్ అనేది పెట్టుకున్నాము. సో ఆ ప్లేస్ లో ఎండ బాగా వస్తుందని అయితే మాకు అనిపించింది. ఇదంతా వచ్చేసరికి మా బ్యాక్ యార్డ్ అనమాట. ఇంకా మట్టి కొనుక్కొచ్చే పని అయితే ఉంది. ఇదంతా ఎలా ప్రిపేర్ చేసాం ఏంటి అనేది నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను మీకు. సో ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నాము గార్డెన్ బెడ్ కంటే మంచిగా ఎండ బాగా వస్తుంది అండ్ ఏదైనా పాకే క్లైమేట్
క్లైంబర్స్ కానీ క్రీపర్స్ కానీ దోసకాయ మొక్కలు అలాంటివి పెట్టుకుంటే మెట్లు పైకి పాకిద్దని. లాస్ట్ ఇయర్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వేసాం టొమాటో కానీ పచ్చిమిర్చి కానీ. అసలు అక్కడ మాకు హార్వెస్టే సరిగ్గా రాలేదు, ఎండ సరిగ్గా లేక. ఇంకా ఈవినింగ్ పైకి వచ్చేసరికి ఇంకా మనం తెచ్చి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని చాప్ చేసుకుందాము, మళ్ళీ పాడైపోతాయి అని అయితే ఇంకా కటింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మాకు అమ్మే ఫ్రూట్స్ అన్ని ఏమో ఇలా పెద్ద పెద్ద సైజెస్ లో ఉంటాయి. ఈ ఫ్రూట్ అంతా కంప్లీట్ చేయాలంటే మినిమం 1 వీక్ అయినా పట్టింది మాకు. ఈ లోపే ఫ్రూట్ పాడయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో నేనేం చేస్తానంటే పీసెస్ అన్ని ఇలా కట్ చేసి పెట్టేసి ఒక 3 days కి సరిపడా వరకు బయట పెట్టుకుని మిగతా అన్ని జిప్ లాక్ లో పెట్టుకుని ఫ్రీజర్ లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఈ పుచ్చకాయ కొనేటప్పుడు అయితే పట్టి చూసి అంత పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి కొన్నాము. తీరా చూస్తే ఇంటికి వచ్చాక 2-3 days తర్వాత ఇలా మధ్యలో పగిలిపోయి ఉంది. ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. లోపల కాయ మాత్రం బాగుంది, స్మెల్ కూడా అసలు చాలా మంచిగా వచ్చింది. సో లోపల కాయ అయితే పాడవలేదు. అసలు పెద్ద టాస్క్ వచ్చేసరికి ఈ పుచ్చకాయని కట్ చేయటమే అసలు రచ్చ అయింది అసలు కౌంటర్ టాప్ అంతా. ఈ కటింగ్ ఏమో కానీ తర్వాత క్లీనింగ్ నాకు అరగంట పట్టింది. ఆ పుచ్చకాయ నుండి వచ్చిన జ్యూస్ అంతా కౌంటర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అండ్ కింద కబోర్డ్స్ మీద కూడా ఫుల్ గా కారిపోయింది. మొత్తానికైతే ఇదిగోండి పీసెస్ అయితే కట్ చేశాను. ఇక్కడ చూసారుగా ఆ పుచ్చకాయ నుంచి కారిన జ్యూస్ అయితే కాఫీ మెషిన్ కిందకి అసలు ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు వెళ్ళిపోయినాయి. సో ఈ వాటర్ మెలన్ కూడా ఒక 3-4 days కి సరిపడా బయట ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని మిగతా అన్ని నేను జిప్ లాక్ లో పెట్టి ఫ్రీజర్ లో పెట్టేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి క్విక్ గా ఫ్రెష్ అయిపోయి నా స్కిన్ కేర్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఎంత బిజీగా ఉన్నా కానీ స్కిన్ కేర్ రొటీన్ మాత్రం అస్సలు స్కిప్ చేయను. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా స్కిన్ కేర్ అయితే చేసుకుంటా పడుకునే ముందు. నేను స్కిన్ కేర్ గురించి ఒక 2 videos అయితే ఆల్రెడీ చేశాను, కొత్త వాళ్ళకి ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకి కానీ. ఒకవేళ మీరు ఇంకా చూసేటకపోతే అది కూడా వెళ్ళి చూసేయండి. ఈ రోజు ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ కూడా ఆల్రెడీ ఆ వీడియోస్ లో నేను మెన్షన్ చేశాను. ఫస్ట్ సీరం వచ్చేసరికి మదగాస్కర్ సెంటెల్లా వాళ్ళది సీకా యాంప్యూల్ అయితే యూజ్ చేశాను. దానిపైన ప్రొపోలిస్ గ్లో సీరం అయితే వాడాను. చూసారా, ఏమి పెట్టకపోయిన సీరం కి ఆ గ్లో అనేది వచ్చేసింది. నెక్స్ట్ అయితే లిప్ బామ్ పెట్టేసుకుంటున్నాను. కొంచెం మనం పెట్టిన సీరమ్స్ అన్ని లోపలికి సింక్ అయినాయి అన్నప్పుడు మనం ఇంకా మాయిశ్చరైజర్ పెట్టేసుకోవచ్చు. నేను అన్ని నా పాత వీడియోస్ లో ఎటువంటి కన్సర్న్ కి ఎలాంటి సీరమ్స్ వాడాలి అన్ని నేను క్లియర్ గా చెప్పాను. ఇంకా లాస్ట్ స్టెప్ అయితే నేను ఇక్కడ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేస్తున్నాను. ఇంకా బొట్టు కూడా పెట్టేసుకుంటే మన స్కిన్ కేర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా హెయిర్ కూడా క్విక్ గా బ్రష్ చేసేసుకుని కిచెన్ లో అయితే చాలా వర్క్ ఉంది అండ్ నా క్లాస్ టైం కూడా అవుతుంది. డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డిన్నర్ చేశాక కనుక స్కిన్ కేర్ చేసుకుంటే బ్రష్ చేసుకుని తర్వాత స్కిన్ కేర్ అయితే కంటిన్యూ చేయండి. ఇంకా నేను ఇక్కడ హెయిర్ కూడా సెట్ చేసేసుకుని కిచెన్ లోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే డిష్ వాషర్ లో ఉన్నాయని సర్దేసేసి ఇంకా క్లీన్ చేయాల్సినవి కూడా ఇంకా డిష్ వాషర్ లో సర్దేశాను. స్టవ్ కనుక వర్స్ట్ పొజిషన్ లో ఉందంటే అసలు ఏది కుక్ చేయబుద్ది కాదు. సో ఫస్ట్ అయితే స్టవ్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మీరు ఒకవేళ ఇండక్షన్ స్టవ్ యూస్ చేస్తున్న వాళ్ళైతే మీకు ఎలాంటి కుక్ టాప్ క్లీనర్స్ వర్క్ అవుతున్నాయో నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ఫైనల్ గా స్టవ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. మొత్తానికి మన స్టవ్ అయితే ఇలా మెరిసిపోతుంది అనమాట. సో ఈ రోజు డిన్నర్ ప్లాన్ వచ్చేసరికి ఇంకా నాకు టైం లేదు కాబట్టి ఇంకా బుల్డాగ్ నూడిల్స్ తో కానిచ్చేద్దామని అనుకుంటున్నాను. ఇవైతే చాలా స్పైసీ నూడిల్స్. ఈ నూడిల్స్ లో ఈ పింక్ కలర్ ఒక్కటే స్పైస్ తక్కువ ఉండేదన్నమాట. అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఇలాంటి ప్రిఫర్ చేయడంలో తప్పలేదు. సో నేను ఇంకా బాయిలింగ్ వాటర్ పోసేసి ఒక 4 minutes పక్కన పెట్టేశాను. ఈ లోపు మనం కొంచెం ప్రోటీన్ కోసం నేను చికెన్ ని కూడా సాటే చేస్తున్నాను. ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో జస్ట్ సాల్ట్ పెప్పర్ అంతే వేసాను, ఇంకేమీ వేయలేదు. వెజీస్ సరిగ్గా కుక్ అవ్వకపోయినా పర్లేదు కానీ చికెన్ మాత్రం బాగా కుక్ చేసుకోండి. సో ఇలా కంప్లీట్ గా కుక్ అయింది అన్న తర్వాత నేను పైన కొంచెం పార్స్లీ చల్లాను అనమాట. మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రతి మీల్ లో ఇలా ప్రోటీన్ తీసుకుంటే ఏమైందంటే ఎక్కువ ఫిల్లింగ్ గా అనిపిస్తుంది మనకి. మన నూడిల్స్ కూడా బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఇంకా వాటర్ డ్రైన్ చేసేసుకోవాలి. నాకైతే వాటర్ కొంచెం ఉంటేనే నాకు ఇష్టం, జ్యూసీగా. హర్షకి మాత్రం కంప్లీట్ గా డ్రైన్ చేసేయాలి. నెక్స్ట్ మనం నూడిల్స్ తో పాటు వాళ్ళు ఇచ్చిన కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఇంకా నూడిల్స్ పైన వేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నా బౌల్ మిక్స్ చేస్తున్నాను. నేను కొంచెం సూపీగా ఉంటే నాకు ఇష్టము. సో నేను మిక్స్ చేస్తున్నది ఏంటంటే కొంచెం మీకు లైట్ కలర్ లో కనిపిస్తుంది అనమాట, ఆరెంజ్ కలర్ లో. ఇప్పుడు చూడండి హర్షాది మిక్స్ చేస్తున్నాను, ఎంత రెడ్ కలర్ లో ఉందో ఇదైతే. సో మన నూడిల్స్ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత ఎర్రగా ఉందో. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళకి కూడా ఇది చాలా కారంగా అనిపిస్తుంది. అసలు స్మెల్ చూస్తే చాలా ఘాటు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ కప్స్ లోకి అయితే మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము. సో ఇలా చికెన్ గానీ ఎగ్స్ కానీ వేసుకోవడం వల్ల ఏంటంటే ప్రోటీన్ తో పాటు మనకి ఆ కారం కూడా అనేది కూడా కొంచెం తగ్గిద్ది. ఇంకా మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఈ నూడిల్స్ అండ్ చికెన్ తో వచ్చేసరికి నేనైతే ఫోర్క్ తో అలా నూడిల్స్ తిని పక్కనే ఇంకో స్పూన్ తో ఆ సూప్ నైతే తాగుతూ ఎంజాయ్ చేసేసాను. సో నెక్స్ట్ నాకు ఇంకా క్లాస్ టైం కూడా అయ్యింది. నేను క్లాస్ స్టార్ట్ అయ్యే 1 hour ముందే ఆఫీస్ రూమ్ లోకి వచ్చేస్తాను. నేను కొంచెం ప్రిపేర్ అవుతాను పర్సనల్ గా యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి. సో ఇది ఇండియా నుంచి నేను తీసుకుంటున్న క్లాస్ కాబట్టి నైట్ టైమే జరిగిద్ది. నాకు 9:30 అలా స్టార్ట్ అయ్యిద్ది. 10:30 వరకు క్లాసెస్ సరిపోతుంది. 10:30 తర్వాత ఇంకొక 1 hour అయితే నేను కొంచెం క్లాస్ లో చెప్పిందంతా రివైజ్ చేసుకుంటూ ఉంటాను. సో బేసిక్ గా నా డే బిజీగా ఎలా గడిచిపోయింది అనేది పైన అయితే మీకు ఈ వీడియోలో నేను చూపించానని అనుకుంటున్నాను. సో మన డే ఎంత బిజీగా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ మంచి ఫుడ్ అండ్ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం మిస్ అవ్వద్దు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ అందరికీ.